హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో ఎంతో రుచికరంగా ఉండే పావ్ భాజీని చాలా సులభంగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. రెసిపీని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పర్ఫెక్ట్ రెసిపీని మీరు తయారు చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల అన్సాల్టెడ్ బటర్ వేసుకోవాలి. బటర్ కరిగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని జీలకర్ర ఫ్రై అయిన తర్వాత 1 కప్పు సన్నగా తరిగిన తరిగి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయే వరకు అలాగే ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత 1 కప్పు గింజలు తీసేసినటువంటి క్యాప్సికమ్ ముక్కలు వీలైనంత సన్నగా తరిగినవి యాడ్ చేసుకోండి. క్యాప్సికమ్ ముక్కలు కూడా లైట్గా మనకి మగ్గాలి. తర్వాత ఇందులోకి 1/2 కప్ సన్నగా చాప్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, 1/2 కప్ గ్రీన్ పీస్ వేసుకోవాలి. మీరు ఫ్రోజన్ అయినా తీసుకోవచ్చు, ఫ్రెష్ గ్రీన్ పీస్ అయినా తీసుకోవచ్చు. ఫ్రోజన్ గ్రీన్ పీస్ యూస్ చేస్తున్నట్లయితే అవి బాయిల్ చేసి యూస్ చేసుకోండి. సో బఠానీ, క్యారెట్ కూడా మనకి లైట్గా మగ్గాలి. రెసిపీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ముందే నేను 4 పెద్ద సైజులో ఉన్న బంగాళదుంపల్ని బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకున్నాను. ఉడికిన ఈ బంగాళదుంపలకి పైన తోలు మొత్తం రిమూవ్ చేసి వీడియో క్లిప్లో మీరు చూస్తున్నట్టు బంగాళదుంపల్ని ఇలా చేత్తోనే మ్యాషింగ్ చేసేసుకుంటూ కడాయిలోకి వేసేస్తున్నాను. బంగాళదుంపల మిశ్రమం నుంచి లైట్గా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1.5 కప్స్ టొమాటో ప్యూరీని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర టొమాటో ప్యూరీ అవైలబిలిటీలో లేకపోతే ఆ ప్లేస్లో మీరు సన్నగా చాప్ చేసుకున్న పెద్ద సైజ్ టొమాటోలు ఒక 3 లేదా 4 తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ టొమాటో ప్యూరీ నుంచి పచ్చివాసన పోయే వరకు లో టు మీడియం హీట్లో కుక్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ అలాగే రుచికి సరిపడా కారం అనేది ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకోవచ్చు. మనం ప్రిపేర్ చేసుకునే ఈ కర్రీ అనేది టేస్ట్ ఎంత రుచికరంగా ఉంటే మనం తయారు చేసుకునే పావ్ భాజీ టేస్ట్ అనేది కూడా అంతే రుచికరంగా ఉంటుంది. సో ఆనియన్స్ ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయితేనే మనకి ఎక్కడ కూడా ఆ పచ్చిదనం అనేది లేకుండా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ కర్రీ ఉడుకుతున్నప్పుడే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పావ్ భాజీ మసాలా పౌడర్ అనేది వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వీడియో క్లిప్లో మీరు చూస్తున్నట్టు ఇలా పొటాటో మ్యాషర్ లేదా పప్పు గుత్తితో బాగా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేలాగా మెదుపుకోవాలి. మనకి ఆ పొటాటోస్ మెదుపుకున్నప్పుడు ఎక్కడన్నా కొంచెం గడ్డల్లాగా ఉన్నా లేదా క్యారెట్స్ ఇవన్నీ ఉడికాక కూడా కొంచెం ఆ పీసెస్ లాగా తగలకుండా బాగా మెత్తగా మ్యాషింగ్ లాగా చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి అప్రాక్సిమేట్లీ ఒక 1.5 కప్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో ఉంచుకుని కడాయికి సరిపడా లిడ్ అనేది ఒకటి పెట్టేసి ఈ కూర అంతా కూడా కొంచెం సెమీ-థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం లో హీట్లోనే కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అవుతున్నప్పుడే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బటర్ కూడా వేస్తున్నాను. ఈ పావ్ భాజీ రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బటరేనండి. మనం బటర్ ఎంత యాడ్ చేస్తే మనకి అంత డెలిషియస్గా ఈ రెసిపీ అనేది టర్న్ అవుట్ అవుతుంది. సో కడాయి పెట్టుకుని క్లోజ్ చేసి కుక్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇది స్ట్రీట్ స్టైల్లో లాగా మనకి మంచి అట్రాక్టివ్గా కనిపించడం కోసం 2 డ్రాప్స్ ఆఫ్ రెడ్ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను. ఎనీవే ఈ ఫుడ్ కలర్ స్టెప్ యాడింగ్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా సెమీ-థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత రఫ్గా చాప్ చేసుకున్న కొత్తిమీర ఆకులు వేసి బాగా కలుపుకుని ఫ్లేమ్ అనేది ఈ స్టేజ్లో టర్న్ ఆఫ్ చేసేయాలి. ఇది టైం గడిచే కొద్దీ మరింత చిక్కపడుతుంది. పావ్ బన్స్ అండి మనకి బయట సూపర్ మార్కెట్స్లో అవైలబిలిటీలో ఉంటాయి, అలాగే ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. నేనైతే ఇవి బిగ్ బాస్కెట్ నుంచి తెప్పించుకున్నాను. సో ఒక ప్యాక్ వచ్చేసి మీరు చూస్తున్నట్టు ఇలా 6 పీసెస్ ఉంటాయి. సో టోటల్గా ఈ రెసిపీలో నేను 2 ప్యాకెట్స్ యూస్ చేశాను, అంటే 12 బన్స్ యూస్ చేశాను. సో ఈ బన్స్ని ఇలా నైఫ్ పెట్టి ఇలా కట్ చేసుకుని మళ్ళీ మిడిల్లో కూడా కట్ చేసుకోవచ్చు. కొంతమంది డైరెక్ట్గా అలా 2 బన్స్ కలిపిన జాయింట్ని అలాగే టోస్టింగ్ చేసుకుంటారు. సో మీ కన్వీనియన్స్ని బట్టి మీ చాయిస్ని బట్టి అది చేసుకోవచ్చు. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుని దాని మీదకి కొద్దిగా పావ్ భాజీ మసాలా అనేది స్ప్రింకిల్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకునే ఈ బన్స్ని ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఆ బటరు పావ్ భాజీ మసాలా పౌడర్ 2 పట్టేటట్టు బాగా టోస్టింగ్ అనేది చేసుకోవాలి. లో టు మీడియం హీట్లో చేసుకోండి ప్రాసెస్ అనేది. సో ఒక సైడ్ ఇలా టోస్ట్ అయిపోయిన తర్వాత అదర్ సైడ్కి ఫ్లిప్ చేసుకుని అటు సైడ్ కూడా టోస్ట్ చేసుకోండి. ఇలా 2 సైడ్స్ టోస్ట్ అయిపోయిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకోండి. ఈ రైనీ సీజన్లో ఎస్పెషల్లీ మనం ప్రిపేర్ చేసుకునే సూప్ రెసిపీ, అలాగే బఠానీ చాట్, పల్లీ చాట్ ఇలాంటి మరికొన్ని చాట్ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయండి. వాటి తాలూకా లింక్స్ నేను పైన ఐకార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే చివరి ఎండ్ స్క్రీన్లో కూడా షేర్ చేస్తాను. కుదిరితే ఆ రెసిపీస్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు రిమైనింగ్ పావ్ బన్స్ అన్నిటితో కూడా ప్రాసెస్ అనేది ఇలాగే కంటిన్యూ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ పావ్ బన్ని పెనం మీద పెట్టేటప్పుడు బటర్, పావ్ భాజీ మసాలా పౌడర్ స్ప్రింకిల్ చేసి అలా టోస్ట్ చేసుకుంటే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి. సో ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి నేను టోస్ట్ చేసుకున్న ఈ పావ్ బన్స్ పెట్టేశాను. అలాగే పక్కన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అలాగే కర్రీ కూడా పెట్టుకుని పైనుంచి మరికొంచెం బటర్ కొద్దిగా
కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. సో చాలా చాలా రుచికరంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మర్చిపోకుండా నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో లింక్ తప్పకుండా ఫార్వర్డ్ చేసి మీరు ఇప్పుడే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మిస్ అవ్వకుండా మీ ఇన్బాక్స్లో వాచ్ చేయగలరు. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.